నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం అండి. మామూలుగా అయితే మనం ఫంక్షన్కైనా ఏదైనా ఎకేషన్స్ అయినా ఏదైనా కానీ విషయం చెప్తాం. అలాగే ఒక రోజు ప్రాముఖ్యత గురించి చెప్పేటప్పుడు ఆ రోజు ప్రాముఖ్యత యొక్క దినోత్సవ శుభాకాంక్షలు చెప్పి మనం ప్రారంభిస్తామండి. నేను గతంలో కూడా వీడియోలు అలాగే స్టార్ట్ చేశానండి. కాకపోతే ఈ వీడియోలో అంతర్జాతీయ న్యాయ దినోత్సవం శుభాకాంక్షలు చెప్పాలంటేనే నాకు అదోలాగా అనిపిస్తుందండి. అయినా చెప్పాలి కాబట్టి మళ్ళీ ఇంకోలాగా అనుకుంటారు చూసేవాళ్ళు, ఈ వీడియో చూసేవాళ్ళు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అండి. నేను ఎందుకు చెప్పడానికి వెనక ముందు ఆడుతున్నానంటే, న్యాయం అనేది ఈ రోజుల్లో సామాన్యుడికి అందరి ద్రాక్షలా కనబడుతుందండి. నిజమైన బాధితుడు అతనే సఫర్ అవుతున్నాడు తప్ప అడ్డదారులు వెళ్ళేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు వాళ్ళే బాగుంటున్నారండి. కోర్టులో వాళ్ళే గెలిచే ఇదే అవుతుందండి, వాళ్ళే పై చేయి అవుతుంది. అన్ని విషయాల్లో కాదండి, చాలా వరకు కోర్టులో పై చేయి వాళ్ళదే అవుతుందండి. నిజమైన అన్యాయం అయిపోయిన మాత్రం అలాగే వాళ్ళకి న్యాయం జరగట్లేదంటే ఇక్కడ కోర్టులో తప్పు కాదండి. కోర్టులో జడ్జి గారికి అన్ని ఎవిడెన్స్ అన్నీ సబ్మిట్ చేస్తే న్యాయం జరుగుతుంది. కానీ అలా జరగట్లేదు. ఇందులో జడ్జి గారిని అసలు తప్పు పడడానికే లేదండి. నేను చెప్పేది ఏంటి, కింద స్థాయిలోనే అది ఆ ఆఫీసర్లు అయినా ఈ కొంతమంది, అందరూ కాదండి, నేను ప్రతి వీడియో చెప్తాను, అందరూ కాదండి, కొంతమంది కింద స్థాయి అధికారులు వీళ్ళు కొంత ఎవిడెన్స్ సబ్మిట్ ఏంటంటారు అది బొమ్మిని చేసేసి నిజమైన వాళ్ళని మాత్రం వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళకే న్యాయం జరగట్లేదండి. అలాంటి వాళ్ళకి చిన్న ఉదాహరణ అండి. ప్రతి వీడియోలో నేను చేసే ప్రతి వీడియోలో మీరు అనుకోవచ్చు, నా ఎగ్జాంపుల్ నాకు జరిగిన సంఘటనలు చెప్తున్నాను అనుకోవచ్చు. కానీ నాకు జరిగిన సొసైటీలో జరుగుతున్నాయని చెప్పి నేను చెప్తున్నానండి వీడియోల ద్వారా. ఒక చిన్న సంఘటన చెప్తున్నానండి. ఏ విధంగా కోర్టులో న్యాయం జరగదండి ఉంటే, 2012లో పోలవరంలో డ్వాక్రా సంఘాల్లో 3.5 లక్షలు ఫ్రాడ్ జరిగిందండి. గిరిజనులకు చెందవలసిన డబ్బులు స్వాహా చేశారు. అది అప్పుడు ఐటీడీఏ పిఓ కోటరామచంద్రపురం వారు చెప్పారు ఇలా ఫ్రాడ్ జరిగిందని 2012 డిసెంబర్ 19లో. అలాగే డిఆర్డిఏ పీడీ గారు ఇది విచారణ చేసి ఇది వాస్తవమే కాబట్టి దీనిపైన పోలవరం పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి ఆదేశించారు. ఏమండి, అయిపోయిందండి. ఇది జడ్జిమెంట్ ఏమైందో తెలియక మేమేం చేయమంటే పిచ్చోళ్ళగా వెర్రోళ్ళలాగా ఇలాగ మనకి అన్యాయం జరిగిపోయింది మన తోటి గిరిజనులకి అని చెప్పి ఎంఆర్ఓ గారి దగ్గర, ఆర్డీఓ దగ్గర, ఐటీడీపీఓ గారి దగ్గర, జిల్లా కలెక్టర్ గారికి కూడా స్పందనలో పెట్టేయండి. అప్పుడు 2012లో జరిగిందండి. అప్పటి నుంచి కూడా తిరుగుతున్నాం, ఇంకా అవ్వట్లేదని చెప్పి ఒక అడుగు ముందుకేసి 2014లో నేను ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారండి. ఐటీడీ ఎదురుగుండా కోటరామచంద్రపురంలో 3 రోజులు చేశారండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ నిజంగా అన్యాయం జరిగింది. 95 మంది గిరిజన లబ్ధిదారుల దగ్గర 3.5 లక్షలు ఫ్రాడ్ చేశారని చెప్పి విచారణ చేశారు. ఆ ఎవిడెన్స్ కాపీలు కూడా ఉన్నాయి. అది కోర్టులో కొట్టేశారని తెలిసిందండి. ఆ కోర్టు నుంచి, జంగారెడ్డి కోర్టు నుంచి ఎవిడెన్స్ కాపీలు తెప్పించుకున్నాం, ఆ జడ్జిమెంట్ కాపీలు. అందులో ఏముందంటే, అంటే కోర్టులో ఎలా అన్యాయం జరుగుతుందో అది చెప్తుందండి సంఘటన క్లియర్గా. అక్కడ లాయర్ గారు ఈ ఎవరైతే ఫ్రాడ్ చేశారో 3.5 లక్షలు అని చెప్పి అన్నారో, పోలవరం పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టారో, ఆ ఐటీడీఏపీఓ గారు కానీ డిఆర్డిఏ పీడీ గారు కానీ ఎవరు ఆ కోర్టుకి వెళ్ళి ఆ ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేదట. ఇది మా దగ్గర ఎవిడెన్స్ ఏం లేవు అని చెప్పి అంటే, ఆ కోర్టు వారు, జడ్జి గారు ఏం చేశారంటే మీరు ఉద్దేశపూర్వకంగానే పెట్టారు, వాళ్ళ మీద ఎటువంటి ఎవిడెన్స్ లేదు అని చెప్పి కొట్టుపాడేశారండి కేసు. అంటే నేను చెప్పేదంటే ఇలా జరుగుతాయండి, కింద స్థాయిలోనే ఇలా జరుగుతున్నాయంటే ఇంకా పై స్థాయిలో మనం ఇక ఊహించడానికి ఇది అవుతుంది. ఇంకోటి ఏంటంటే, కింద కోర్టులో ఒకరికి అన్యాయం జరిగింది, కింద కోర్టులో న్యాయం జరుగుద్ది. మళ్ళీ డబ్బు ఉన్న వాళ్ళు లేకపోతే తిమ్మిని బొమ్మించేసో పరిపత్రిని ఉపయోగించో జిల్లా కోర్టులకు వెళ్తారు. జిల్లా కోర్టులో కూడా ఈయనకి చొక్కేరైంది, హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టుని సుప్రీంకోర్టు. అంటే ఇక్కడ న్యాయం అన్నది పై కోర్టులో అన్యాయం అయిపోతుంది, ఆ పై కోర్టులో మళ్ళీ న్యాయం అవ్వచ్చు. అంటే చూడండి కోర్టు ఎలాగ ఉంటుంటే, అంటే మీకు ఫస్ట్ అని చెప్పానండి, కాన్సెప్ట్ ఏంటంటే
కోర్టుకి ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ని వీళ్ళు ధ్వంసం చేసేస్తున్నారు, సబ్మిట్ చేయట్లా. కాబట్టి ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం అంటున్నారు. ఇంకా న్యాయం ఏం జరుగుతుందండి అసలు? ఇప్పుడు నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు సామెత ఏదో ఉంది, 100 మంది దోషులు తప్పించుకున్న పర్లేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదని. కానీ శిక్షలు పడేది నిర్దోషులకండి. అన్యాయం చేసిన వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఫ్రాడ్ చేసిన వాళ్ళు అన్యాయంగా ఎదుటివారిని హింసించిన వాళ్ళు వాళ్ళకే ఇది అవుతుంది తప్ప ఈ న్యాయ దినోత్సవం అసలు విలువ లేకుండా పోతుందండి. ఇలా జరుగుతుంది సొసైటీలో అని చెప్పి 10 మందికి తెలియాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్తే.